గుడ్ మార్నింగ్ స్టూడెంట్. మనం లాస్ట్ క్లాస్లో ఏం చెప్పుకున్నామమ్మా? కైనెటిక్ ఎనర్జీ, పొటెన్షియల్ ఎనర్జీ, మెకానికల్ ఎనర్జీ, అలాగే హీట్ ఎనర్జీ, లైట్ ఎనర్జీ, ఎలక్ట్రికల్ ఎనర్జీ అండ్ సౌండ్ ఎనర్జీ, కెమికల్ ఎనర్జీ. ఓకే, ఆల్రెడీ మనం కైనెటిక్ ఎనర్జీకి ఎగ్జాంపుల్ ఏం చెప్పామమ్మా? రోలింగ్ ఏ బాల్, మూవింగ్ ఏ కార్, ఇవి చెప్పాము. అలాగే పొటెన్షియల్ ఎనర్జీకి ఏం చెప్పాను? వాటర్ బాటిల్తో యాక్టివిటీ చెప్పాను కదా. మెకానికల్ ఎనర్జీకి స్ప్రింగ్, అలాగే రబ్బర్ బ్యాండ్. తర్వాత హీట్ ఎనర్జీ, ఇదివరకు రోజుల్లో ఏం చేసేవాళ్ళు అంటే బొగ్గుని యూజ్ చేసేవాళ్ళు. కరెంటు లేని టైంలో బొగ్గుని యూజ్ చేసేవారు. ఏంటి? రైల్ ఇంజిన్. తర్వాత లైట్ ఎనర్జీలో న్యాచురల్ సోర్సెస్ సన్ను, మూను, స్టార్స్ ఇవి ఉండేవి. మ్యాన్మేడ్ సోర్సెస్ ఇవి ఉన్నాయి, క్యాండిల్, బల్బు ఇలాంటివి ఉన్నాయి. ఎలక్ట్రికల్ ఎనర్జీ, ఇప్పుడు మన ఇంట్లో ఉన్న ఫ్యాను, టీవీ, టేప్ రికార్డర్, ఇంకా ఏదైనా సరే మిక్సీ, గ్రైండర్ ఇలాంటివన్నీ కరెంట్ ఉంటేనే ప్రొడ్యూస్ అవుతాయి, కరెంట్ ఉంటేనే వర్క్ చేస్తాయి. తర్వాత సౌండ్ ఎనర్జీ కూడా ఒక ఎనర్జీని. మనం ఏం చేస్తాం? ఏదైనా ఒక థింగ్ని, ఒక ఆబ్జెక్ట్ని వైబ్రేట్ చేయడం కానీ, ముందుకు జరపడం, వెనక్కి జరపడం, లేకపోతే అప్వర్డ్ బ్యాక్వర్డ్ చేయడం వల్ల అది సౌండ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. తర్వాత కెమికల్ ఎనర్జీకి గుడ్ ఎగ్జాంపుల్ ఏం చెప్పవచ్చు? కోలు, అలాగే మనకు బ్యాటరీస్ ఉంటాయి కదా, బ్యాటరీస్ క్లాక్లో వేసేవి, రిమోట్లో వేసే బ్యాటరీస్, అవి కూడా ఒక ఎనర్జీనే, కెమికల్ ఎనర్జీ. ఈరోజు మనం పేజ్ నెంబర్ 66లో ఉన్న ఎనర్జీ ట్రాన్స్ఫర్మేషన్స్, ఎనర్జీ ట్రాన్స్ఫర్మేషన్స్ గురించి చెప్పుకుందాం. అందరూ పేజ్ నెంబర్ 66 తీయండి. ఎనర్జీ ట్రాన్స్ఫర్మేషన్స్. ఓకే, ఎనర్జీ ఆల్సో చేంజెస్ ఇట్స్ ఫార్మ్. ఎనర్జీ ఏం చేస్తుందంటే వాటి ఫార్మ్స్ని మారుస్తూ ఉంటుందంట. దట్ ఈస్ వన్ ఆఫ్ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ గెట్ ట్రాన్స్ఫర్డ్ ఇంటూ ఎనదర్ ఫార్మ్ ఆర్ ఫార్మ్స్. అంటే ఎనర్జీ ఒక ఫామ్లో నుంచి, ఇప్పుడు సపోజ్ మనం ఎనర్జీస్ చెప్పుకున్నాం కదా ముందు, ఎనర్జీస్ అవి ఒక ఫామ్లో నుంచి, అంటే ఇప్పుడు కెమికల్ ఎనర్జీలో నుంచి వేరే ఎనర్జీలోకి మారడం, అలాగే సౌండ్ ఎనర్జీలో నుంచి వేరే సౌండ్ లైట్ ఎనర్జీగా మారడం, ఇలాంటివి జరుగుతుంటాయి. వాటి గురించి తెలుసుకుందాం ఈరోజు. There is a chain of transformation happening. Let us take a look at a few examples. Sound energy. We can speak in a mic. మనం మైక్లో మాట్లాడుతున్నాం. The sound energy gets changed first into electrical energy. ఈ ఫస్ట్ ఇది ఏం చేంజ్ మారుతుంది? ఎలక్ట్రికల్ ఎనర్జీ. మనం మాట్లాడే సౌండ్ మైక్లో మాట్లాడుతున్నప్పుడు అది ఆ ఎనర్జీ, సౌండ్ ఎనర్జీ ఫస్ట్ ఎలక్ట్రిక్ ఎనర్జీగా విచ్ పాసెస్ త్రూ ద వైర్స్ నుంచి వెళ్తుంది. దెన్ ద ఎలక్ట్రిక్ ఎనర్జీ అగైన్ చేంజెస్ ఇంటూ సౌండ్ ఎనర్జీ. తర్వాత మళ్ళీ అది ఎలా మారుతుంది? సౌండ్ ఎనర్జీగా మారుతుంది. ఫస్ట్ మనం మైక్లో మాట్లాడుతున్నప్పుడు ఆ సౌండ్ ఎనర్జీ ఎలక్ట్రిక్ ఎనర్జీ అవుతుంది. ఎలక్ట్రిక్ ఎనర్జీ మళ్ళీ కన్వర్ట్ అయ్యి సౌండ్ ఎనర్జీగా ఫామ్ అవుతుంది. విచ్ వి హియర్ కమింగ్ అవుట్ ఫ్రమ్ ద స్పీకర్స్. అవి ఎక్కడి నుంచి వినిపిస్తాయి? మనకి స్పీకర్స్లో వినిపిస్తాయి కదా, స్పీకర్స్. ఆ సౌండ్ ఎనర్జీ మనం స్పీకర్స్లో వింటాం అన్నమాట. స్పీకర్స్. ఓకే, నెక్స్ట్ హీట్ ఎనర్జీ. And this energy is converted into మెకానికల్లో ఇంకేం చెప్పారు? మెకానికల్ కైనెటిక్ ఎనర్జీ విచ్ ట్రైన్స్ రన్ ఆన్ కోల్. మెకానికల్
కైనెటిక్ ఎనర్జీగా మారుతుందంటే ఎలాగో చూద్దాం. ఇప్పుడు హీట్ ఎనర్జీలో మనం ఆల్రెడీ ఎగ్జాంపుల్గా ఏం చెప్పుకున్నాం, స్టీమ్ ఇంజన్ చెప్పాం. స్టీమ్ ఇంజిన్లో ఏం యూజ్ చేసేవాళ్ళు ఇదివరకు రోజుల్లో? కోల్, బొగ్గుని యూజ్ చేసేవాళ్ళు. ట్రైన్స్ ఎగ్జాంపుల్స్గా ట్రైన్స్ చెప్పచ్చు. ఏం యూజ్ చేసుకొని? రన్స్ ఆన్ కోల్. కోల్ అంటే ఏంటంటే బొగ్గు. ఇప్పుడు హీట్ ఎనర్జీ మెకానికల్ అండ్ కైనెటిక్. అసలు కైనెటిక్ అంటే ఏం చెప్పారమ్మా నేను ఫస్ట్? ఆబ్జెక్ట్ మూవ్ అవడమే కదా. మోషన్స్లో ఆబ్జెక్ట్ మూవ్ అవడం అంటే ట్రైన్ మూవ్ అవుతుంది కదా. మూవ్ అవుతుందా? దేన్ని యూజ్ చేసుకొని? కోల్, బొగ్గు యూజ్ చేసుకొని. అంటే అది మెషిన్ వర్క్ చేస్తుందా లేదా? దాంట్లో వర్క్ చేస్తుంది. హీట్ జనరేట్ అవుతుంది కోల్ ద్వారా. నెక్స్ట్ సోలార్ ఎనర్జీ. The energy is converted into electrical energy and is used in many devices. Electrical energy గా మారుతుందంట. ఎలక్ట్రికల్ ఎనర్జీగా మారి మెనీ డివైజెస్ యూజ్ అవుతాయి. ఇప్పుడు సపోజ్ మనం సోలార్ లైట్స్, సోలార్ కుక్కర్స్ ఇవి చూసాం కదా. మన సోలార్ నుంచి కరెంట్ కూడా ప్రొడ్యూస్ అవుతుందని చెప్పుకున్నాం. మనం బైపాస్ రోడ్లో వెళ్ళేటప్పుడు మనకి సోలార్ లైట్స్ కనబడతాయి. ఆ సోలార్ ప్లేట్ ఇలా ఉంటుంది, లైట్ ఇలా కిందకు ఉంటుంది. ఆ సోలార్ ప్లేట్కి సన్ నుంచి వచ్చే రేస్ పడడం వల్ల ఆ లైట్ అనేది వెలుగుతుంది. అంటే అక్కడ కరెంటుగా ప్రొడ్యూస్ అయిందా లేదా? అంటే సోలార్ ఎనర్జీ ఎలక్ట్రికల్ ఎనర్జీగా కన్వర్ట్ అయ్యి ఏమైంది? లైట్ అనేది పెరిగింది. సోలార్ ఎనర్జీ ఈజ్ ఏబుల్ టు కన్వర్ట్ ఇంటూ హీట్ ఎనర్జీ. తర్వాత హీట్ ఎనర్జీ కూడా అవుతుందంట. హీట్ ఎనర్జీ ఎలా కన్వర్ట్ అవుతుంది? సోలార్ కుక్కర్స్లో ఫుడ్ని కుక్ చేసుకోవచ్చు అని చెప్పాను. సోలార్ కుక్కర్స్ చూపించాను కదా నేను. ఇది సోలార్ కుక్కర్స్. ఈ సోలార్ కుక్కర్లో కుక్ ఫుడ్ అవుతుంది. అంటే ఎలక్ట్రికల్ ఎనర్జీ, సోలార్ ఎనర్జీ హీట్ ఎనర్జీ కన్వర్ట్ అవుతుంది. అలాగే ఎలక్ట్రికల్ ఎనర్జీ కూడా కన్వర్ట్ అవుతుంది. ఎగ్జాంపుల్గా మనం సోలార్ కుక్కర్ చెప్పుకోవచ్చు. సోలార్ కుక్కర్స్. తర్వాత విండ్ ఎనర్జీ. The energy is changed into electrical energy. ఈ విండ్ ఎనర్జీ ద్వారా ఇప్పుడు మనం విండ్ మిల్ ఉందనుకున్నాం కదా. ఈ విండ్ మిల్ తిరుగుతూ ఉన్నప్పుడు ఇక్కడ లోపల కరెంట్ ప్రొడ్యూస్ అవుతుందని చెప్పాను కదా. ఆ కరెంట్కి మనం డిఫరెంట్ డివైజెస్కి యూజ్ చేస్తాం అనమాట. అంటే ఈ విండ్ ఎనర్జీ దేంట్లో కన్వర్ట్ అవుతుంది? విండ్ ఎనర్జీ దేంట్లోకి కన్వర్ట్ అవుతుంది? ఎలక్ట్రికల్ ఎనర్జీ. ఓకే. నెక్స్ట్ ఏంటి? ఎలక్ట్రికల్ ఎనర్జీ. ఈ ఎలక్ట్రికల్ ఎనర్జీ ఎలా కన్వర్ట్ అవుతుందంట? ద ఎనర్జీ ఈజ్ కన్వర్టెడ్ ఇంటూ మెకానికల్ అండ్ కైనెటిక్ ఎనర్జీ. ఆల్రెడీ దేని కూడా హీట్ ఎనర్జీ కూడా మనకి మెకానికల్ కైనెటిక్ ఎనర్జీగా ఫామ్ అయ్యింది. ఎలక్ట్రికల్ ఎనర్జీ కూడా అంతేనంట. మెకానికల్ అండ్ కైనెటిక్. When it makes a fan move when it makes a fan moves and it is converted into light energy and heat energy. ఇప్పుడు ఫ్యాన్ ఉంది, ఫ్యాన్ మూవ్ అయినప్పుడు ఏ ఎనర్జీ అవుతుంది? అది ఫ్యాన్ వర్క్ చేస్తుంది, మెకానికల్ ఎనర్జీ అవుతుంది. అలాగే ఇంటూ లైట్ ఎనర్జీ అండ్ హీట్ ఎనర్జీ. మనకి కరెంటు ద్వారా లైట్స్ వెలుగుతాయి,
బల్బ్స్ వెలుగుతాయి కదా కరెంట్ యూస్ చేసుకొని. అలాగే హీట్ ఎనర్జీ, సపోజ్ మనం రైస్ కుక్కర్స్ పెట్టాం, రైస్ కుక్కర్స్ పెట్టినప్పుడు అవి ఏమవుతుంది, హీట్ ఎనర్జీగా మారుతుంది కదా. When it makes a bulb glow, a toaster changes into electric energy into heat energy. Light energy, heat energy. లైట్ ఎనర్జీ అంటే మనం కరెంట్ని యూజ్ చేసుకొని లైట్స్ అన్నీ వెళ్తాయి. అలాగే హీట్ ఎనర్జీ అంటే మనం రైస్ కుక్కర్స్ చెప్పుకోవచ్చు, బ్రెడ్ టోస్టర్స్ చెప్పుకోవచ్చు, అలాంటివన్నీ హీట్ ఎనర్జీ కింద కూడా కన్వర్ట్ అవుతాయి. ఏ టెలివిజన్ చేంజెస్ ఎలక్ట్రిక్ ఎనర్జీ ఇంటూ లైట్ అండ్ సౌండ్ ఎనర్జీ. ఇంకా ఇక్కడ లైట్ అండ్ హీట్ ఎనర్జీకి బల్బు, అలాగే రైస్ కుక్కర్స్ చెప్పుకుంటాం. మనం రైస్ కుక్కర్స్ ఇంట్లో యూజ్ చేస్తాం కదా. తర్వాత ఇంకేంటి, టీవీ యూజ్ చేస్తే ఏమవుతుంది, లైట్ ఎనర్జీ ఇంకా సౌండ్ ఎనర్జీగా మారుతుంది. సౌండ్ ఎనర్జీ అంటే ఎలక్ట్రిక్ ఎనర్జీ, మెకానికల్ ఎనర్జీ అవుతుంది, కైనెటిక్ ఎనర్జీ అవుతుంది. తర్వాత లైట్ ఎనర్జీ, హీట్ ఎనర్జీ, బల్బుకి వెలుగుతుంది, అలాగే టోస్టర్, రైస్ కుక్కర్స్ ఇవన్నీ వర్క్ చేస్తాయి. తర్వాత మళ్ళీ ఈ ఎలక్ట్రిక్ ఎనర్జీని టీవీ ఆన్ చేసినప్పుడు అది వెలుతురు వస్తుంది, ఇంకా సౌండ్ ఎనర్జీ, సౌండ్ కూడా వస్తుంది అన్నమాట. నెక్స్ట్ కెమికల్ ఎనర్జీ. కెమికల్ ఎనర్జీ ద ఎనర్జీ ఆఫ్ సెల్స్ ఈజ్ కన్వర్టెడ్ ఇంటూ ఎలక్ట్రిక్ ఎనర్జీ ఇన్ ఏ టార్చ్. ఇప్పుడు టార్చ్లో మనం ఈ కెమికల్ అంటే బ్యాటరీస్ వేస్తున్నాం. బ్యాటరీస్ వేసినప్పుడు అది ఏ ఎనర్జీకి కన్వర్ట్ అవుతుంది, లైట్ ఎనర్జీ. ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడు, సెల్స్ ఈజ్ కన్వర్టెడ్ ఇంటూ ఎలక్ట్రికల్ ఎనర్జీ. ఎలక్ట్రికల్ ఎనర్జీ, ఎలక్ట్రికల్ ఎనర్జీగా కన్వర్ట్ అయిన తర్వాత దాన్ని ఎగ్జాంపుల్ టార్చ్, టార్చ్ అనేది వర్క్ చేసింది. తర్వాత మెకానికల్ ఎనర్జీ, మెకానికల్ ఎనర్జీ. ఈ మెకానికల్ ఎనర్జీ ఎలా కన్వర్ట్ అవుతుందంట చూడండి. పొటెన్షియల్ ఎనర్జీ ఈజ్ కన్వర్టెడ్ ఇంటూ కైనెటిక్ ఎనర్జీ వెన్ వి త్రో ఏ బాల్. పొటెన్షియల్ ఎనర్జీ పొటెన్షియల్ ఎనర్జీ ఎలా కన్వర్ట్ అవుతుందంట, కైనెటిక్ ఎనర్జీగా కన్వర్ట్ అవుతుందంట. ఎగ్జాంపుల్ ఏం చెప్పాడు, బాల్ త్రో ఏ బాల్. తర్వాత దిస్ చేంజ్ ఆఫ్ ఎనర్జీ ఫ్రమ్ వన్ ఫామ్ టు అనదర్ ఫామ్ ఈజ్ టర్న్డ్ ఇంటూ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ఎనర్జీ. ఇలా ఒక ఫామ్లో నుంచి ఇంకో ఫామ్లోకి ఎనర్జీ కన్వర్ట్ అవడాన్ని ఏమంటారంటే ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ఎనర్జీ. ఈరోజు మనం చెప్పుకున్న టాపిక్ అదే కదా, ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ఎనర్జీ. ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ఎనర్జీ అంటే ఒక ఫామ్లో ఉన్న ఎనర్జీ వేరొక ఫామ్లోకి మారడాన్ని ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ఎనర్జీ అని అంటారట. we experience these changes every day in our lives. ఈ చేంజెస్ మనం ప్రతిరోజు లైఫ్స్లో జరిగే డైలీ యాక్టివిటీస్లో మనకి కనిపిస్తూనే ఉంటాయి. ఇప్పుడు సపోజ్ బాల్ త్రో చేస్తున్నాం అంటే ఇక్కడ పొటెన్షియల్ ఎనర్జీ, కైనెటిక్ ఎనర్జీ మనకు కనిపిస్తుంది. అలాగే ఎలక్ట్రిక్ ఎనర్జీ, కెమికల్ ఎనర్జీ ఎలా ఏమవుతుంది, ఎలక్ట్రికల్ ఎనర్జీ అవుతుంది. మనం టార్చ్ వేస్తాం కదా, వేసినప్పుడు అది ఎలక్ట్రికల్ ఎనర్జీగా మారుతుంది. అలాగే ఎలక్ట్రికల్ ఎనర్జీ మెకానికల్, కైనెటిక్ అవుతుంది. అలాగే లైట్ హీట్ ఎనర్జీ అవుతుంది, అంటే ఇది మనం యూజ్ చేస్తాం ఇంట్లో ఎక్కువగా. అలాగే టీవీ పెడతాం, లైట్ ఎనర్జీ సౌండ్ ఎనర్జీగా మారుతుంది. తర్వాత సోలార్ ఎనర్జీ దేనిగా కన్వర్ట్ అవుతుందని చెప్పాం, ఎలక్ట్రికల్ ఎనర్జీ. తర్వాత హీట్ ఎనర్జీలో మనం ఏం చెప్పుకున్నాం, సోలార్ కుక్కర్స్. ఎలక్ట్రికల్ ఎనర్జీ
ఎనర్జీలో బల్బ్స్ వెలుగుతాయని చెప్పాం కదా. తర్వాత హీట్ ఎనర్జీ, మెకానికల్ అండ్ కైనెటిక్ ఎనర్జీ. మెషిన్స్ వర్క్ చేస్తాయి అన్నమాట. ఆ ఆబ్జెక్ట్ అనేది మూవ్ అవుతుంది, అది కైనెటిక్ ఎనర్జీ. ట్రైన్స్ రన్ అవుతాయి కదా, దేంతో రన్ అవుతుంది? కోల్తో. సౌండ్ ఎనర్జీ, మైక్లో మనం మాట్లాడినప్పుడు ఎలక్ట్రిక్ ఎనర్జీగా కన్వర్ట్ అయ్యి ఆ ఎలక్ట్రిక్ ఎనర్జీ ఎక్కడికి వెళ్తుంది? సౌండ్ ఎనర్జీగా మారుతుంది. కరెంటు సౌండ్ ఎనర్జీగా మారి స్పీకర్స్లోకి వెళ్తుంది, అప్పుడు మనం వినగలుగుతాం. అంటే ఒక ఎనర్జీలో నుంచి ఇంకో ఎనర్జీకి ఫామ్ అవడాన్ని ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ఎనర్జీ అని అంటారు. ఓకేనమ్మా, ఇది ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ఎనర్జీ. ఆల్రెడీ మనం డూ అండ్ డాక్యుమెంట్ నిన్న చెప్పుకోలేదు. డూ అండ్ డాక్యుమెంట్ 3, డూ అండ్ డాక్యుమెంట్ 3 తీయండి. ఇదిగోండి పేజ్ నెంబర్ 64. అక్కడ వాడు ఏమిచ్చాడు? పుట్ ఏ పెన్సిల్ ఆర్ స్కేల్ ఆన్ ద ఎడ్జ్ ఆఫ్ యువర్ డెస్క్. అంటే డెస్క్ మీద చిబ్బర్లో పెట్టమన్నాడు. పుట్ ద పెన్సిల్ స్కేల్ ఆన్ ద ఎడ్జ్. స్కేల్ మీద ఎడ్జ్లో పెట్టమన్నాడు పెన్సిల్. పుష్ ద పెన్సిల్ సో దట్ ఇట్ ఫాల్స్ ఆన్ ద ఫ్లోర్. దాన్ని పుష్ చేయడం వల్ల ఏమవుతుంది? అది కింద పడిపోతుంది. డాక్యుమెంట్ యువర్ అబ్జర్వేషన్. అక్కడ క్వశ్చన్స్ ఇచ్చాడు. వెన్ ద పెన్సిల్ స్కేల్ వాజ్ కెప్ట్ ఆన్ ద డెస్క్ ఇట్ హ్యాజ్, రాయండి ఏ ఎనర్జీగా. బట్ యూ పుష్డ్ ఇట్ ద ఎనర్జీ చేంజెస్ ఇంటూ డాష్ ఎనర్జీ. అంటే మనం పుష్ చేసినప్పుడు అది ఏ ఎనర్జీగా మారింది. ఫస్ట్ మనం స్కేల్ మీద పెన్సిల్ పెట్టాం, అది డెస్క్ మీద పెట్టాం. పుష్ ద పెన్సిల్ సో దట్ ఇట్ ఫాల్ ఆన్ ద ఫ్లోర్. అది కింద పడిపోయింది. అప్పుడు మీరు ఏమి అబ్జర్వ్ చేస్తారు? వెన్ ద పెన్సిల్ స్కేల్ వాజ్ కెప్ట్ ఆన్ ద డెస్క్ ఇట్ హ్యాడ్, అంటే ఆ ఎడ్జ్లో పెట్టినప్పుడు ఆ రెండు పడినప్పుడు అది ఏ ఎనర్జీ అవుతుంది. బట్ యూ పుష్డ్ ఇట్, కానీ నువ్వు పుష్ చేసినప్పుడు అది ఏ ఎనర్జీ అవుతుందో అది రాయాలి. ఓకే, ఇప్పుడు మనం వర్క్ చదువుదాం. ఆల్రెడీ నిన్న 5th క్వశ్చన్ చదివాం కదా. లైఫ్ సైకిల్ ఆఫ్ ఏ బటర్ఫ్లై గురించి చదువుకున్నాం. ఈరోజు లైఫ్ సైకిల్ ఆఫ్ ఏ ఫ్రాగ్ గురించి. పేజ్ నెంబర్ 37 తీయండి అమ్మ. వర్క్ బుక్ పేజ్ నెంబర్ 37. ఎక్స్ప్లెయిన్ ఎనీ 2 స్టేజెస్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద లైఫ్ సైకిల్ ఆఫ్ ఏ ఫ్రాగ్. ఏవైనా 2 లైఫ్ సైకిల్ ఆఫ్ ఫ్రాగ్లో 2 స్టేజెస్ రాయమన్నాడు. ఫస్ట్ది ద లేయింగ్ ఆఫ్ ఎగ్స్. ఫ్రాగ్స్ లే దేర్ ఎగ్స్ ఇన్ వాటర్ ఆర్ ఎట్ వెట్ ప్లేస్. ఫ్రాగ్స్ ఏం చేస్తాయంట? ఎగ్స్ వాటర్లో కానీ తడిగా ఉన్న ప్లేస్లో కానీ పెడతాయంట. ఏ జెల్లీ లైక్ కవరింగ్ సరౌండింగ్ దేర్ ఐస్. ఆ జెల్లీ లైక్ కవరింగ్తో సరౌండింగ్స్ మొత్తం జెల్లీగా ఉంటుందంట. ఏ ఫ్లోటింగ్ క్లంప్ ఆఫ్ ఎగ్స్ ఈజ్ కాల్డ్ ఫ్రాగ్ స్పాన్. అలా మనకు అవి చూడడానికి చిన్న చిన్న కళ్ళులాగా కనిపిస్తాయి. ఆ మొత్తం ఫ్లోట్ అవుతూ ఉంటాయంట ఆ ఎగ్స్ మొత్తం ఒక దగ్గర చేస్తే అది దాన్ని ఫ్రాగ్ స్పాన్ అంటారంట. తర్వాత సెకండ్, ఫార్మేషన్ ఆఫ్ ఏ ట్యాడ్పోల్. ఆఫ్టర్ అబౌట్ 21 days ట్యాడ్పోల్స్ ఎమర్జెస్ ఫ్రమ్ సమ్ ఆఫ్ ద ఎగ్స్. ట్యాడ్పోల్స్ ఏం చేస్తే కొన్ని రోజులకి ఎగ్స్లో నుంచి బయటకు వస్తాయి. ఏ ట్యాడ్పోల్ హ్యాస్ ఎ టైల్ బట్ నో లిమ్స్. ఈ ట్యాడ్పోల్కి టైల్ ఉంటుంది కానీ కాళ్ళు ఉండవు. ఇంటెల్లీ tadpole are attached to the weed in the water within a period of 3 days to 3 weeks. కొన్ని రోజుల తర్వాత అదేమవుతుంది? 3 days నుంచి 3 weeks లోపల ద tadpole breaks away from the weed. ఆ వీడ్ అనేది బ్రేక్ అవుతుంది. దీస్ tadpoles eat small plants found in water. ఈ tadpole ఏం తింటుందంట? వాటర్లో ఉండే చిన్న చిన్న ప్లాంట్స్ని ఈట్ చేస్తుంది. దే హ్యావ్ ఏ లాట్ ఆఫ్ ఎనిమీస్. కానీ ఈ tadpoleస్కి చాలా చుట్టూ ఎనిమీస్ ఉంటారంట. సో దే కాంఫ్లాగ్ దెమ్సెల్ఫ్ ఫ్రమ్ ప్రొటెక్షన్ దే బ్రీత్ త్రూ గిల్స్. వాటిని అవి రక్షించుకోవడం కోసం గిల్స్తో బ్రీత్ చేసి ఆ లోపలే ఉండిపోతాయంట. ఈ క్వశ్చన్ చదవాలమ్మా. 6th క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ 2 stages ఇన్వాల్వ్డ్ ఇన్ ద లైఫ్ సైకిల్ ఆఫ్ ఫ్రాగ్. ఓకే, బాయ్ అమ్మా. నెక్స్ట్ క్లాస్లో మనం డూ అండ్ డాక్యుమెంట్ 4 చెప్పుకుందాం. అలాగే
7, 8 క్వశ్చన్స్ చెప్పుకుందాం. ఇప్పుడు మీరు వర్క్ చదవాల్సింది వర్క్ బుక్లో పేజ్ నెంబర్ 37, 6th క్వశ్చన్. ఓకే, బాయ్.